హాయ్ అన్న, నమస్తే రైతు సోదరులందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ క్రియేషన్స్. ఈరోజు పోక మండి అయితే పెట్టబోతున్నాం. మనం చాలామంది కూడా కామెంట్ చేసినారు, అన్న పోక మండి ఏ విధంగా పెట్టాలో ఒక వీడియో ఐడియా అని. మేమే పని చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వీడియో అయితే లెంతీగా రా ఉండవచ్చు, అది కొద్దిగా డిస్టర్బెన్స్గా కూడా ఉండవచ్చు. ఎందుకంటే మన వీడియో తీయడానికి సపరేట్గా ఎవరైతే లేరు, మనమే తీస్తున్నాం, పని చేసుకుంటున్నాం, వీడియో తీస్తున్నాం. ముందు మనం కట్టిన దూరణాలు ఎన్ని ఉంటాయి కదా, వాటినన్నీ అయితే ఈ విధంగా కోసుకుంటున్నాం. మొత్తానికి కోసి ఒకటేసారి అట్లా మడత అయితే పెడుతున్నాం. మా అన్న మండే ఇలాగే పెట్టాలని అయితే కాదు, మేమైతే ఈ విధంగా పెడతామని చూపిస్తాం అనమాట. కొంచెం మంది కొత్త వాళ్ళు కూడా చేసినారు కదా ఈ సంవత్సరం పొగాకు, కొద్దిగా వాళ్ళకి ఐడియా రావచ్చు అనమాట మండే ఈ విధంగా పెట్టాలనేది. మామైతే ముందు అన్నీ ఈ విధంగా కోసి డబల్ మడత అయితే పెడతాం. ఒక దూరణాన్ని 2 సార్లు అయితే చూసినారు కదా వీడియోలో ఇందాక కోసి పెట్టినది. అట్లా కోసి అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా మడతేసి పక్కకైతే పెట్టుకుంటాం. మొత్తం అన్నీ ఒకటేసారి అయితే కోస్తాం మేము. అన్నీ కోసి కింద పెట్టుకున్న తర్వాత ఒకరొకరు తర్వాత దూరణాలు తెచ్చి ఈ విధంగా అయితే సైడ్కి అయితే పెడుతున్నాం. అన్నీ చూడొచ్చు, అన్నీ కోసి అయితే పెడుతున్నాం. ఫస్ట్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మనం మండ పెట్టకాడికైతే తీసుకొని పోతాం. ఈ విధంగా అన్నీ ఒకటే సైడ్ అయితే పెట్టుకోవాలి. ఈ పురుకోసలు ఉన్నాయి కదా, వాటి కాండము అన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నాము. చూడవచ్చు, మండ మేము ఇట్లా పెట్టుకుంటున్నాము. వాటర్ అయితే ఏం పెట్టట్లేదండి. చాలామంది వద్దని చెప్పినారు, మేము కూడా వాటర్ అయితే ఏం పెట్టలేదు. పొద్దునే వచ్చినాం అన్నమాట. మనకి పొద్దున్నే వస్తే చెమ్మ ఉంటుంది కదా, కొద్దిగా మంచు పడి ఉంటుంది. ఆకు డమ్ అయితే ఉందన్నమాట, అంత ఇరిపోవట్లేదు ఆకు. అందుకోసమనికనే మేము పొద్దున్న అయితే రావడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30, 7 అయితే అయింది, ఎండ వచ్చింది. మీరు కూడా ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే ముందే పొద్దున్నైతే వండి, పొద్దున్నైతే బాగా పని జరుగుతుంది. ఇది నీళ్ళు కొట్టాలంటే ఇంకా మీరు ఎవరు కొట్టిస్తుంటారో అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్ళని అయితే, కంపెనీ వాళ్ళని అయితే అడగండి. వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు పెట్టానంటే పెట్టండి, లేదంటే లేదు. ఎందుకంటే వాళ్ళే కాబట్టి తీసుకునేది. మేమైతే పెట్టట్లేదండి, నీళ్ళు అయితే పెట్టట్లేదు, వాటర్ ఏం కొట్టట్లేదు. డైరెక్ట్గా పొద్దున్నే చెమ్మ ఉంటుంది డమ్ము, అప్పటికైతే తిప్పేస్తున్నాము. మన పురుగోసలన్నీ కాండాలన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకుంటున్నాం, అవతల యువతల. మొత్తం ఫస్ట్ ఆ వరుస అయిపోయిన తర్వాత మళ్ళీ యువతలకు వస్తాం. చూస్తున్నాం కదా, అన్నీ ఒకదాని మీద ఒకటి అట్లా పేరు చేసుకుంటూ పెట్టుకున్నాం. కింద పట్ట పెట్టినామండి. పట్ట భూమి మీద అయితే పెట్టదు, పట్ట పెట్టండి, లేకపోతే కింద ఒరిగడ్డైనా పెట్టండి. ఎందుకంటే కింద ఆకు నల్లగా అవుతుంది అనమాట భూమి మీద పెడితే. పట్ట మీద పర్లేదు మనం, ఎందుకంటే వాటర్ అట్లనే పెట్టట్లేదు కాబట్టి ఆకు నల్లగా కాదనమాట. మీరు డైరెక్ట్ భూమి మీద పెట్టేసి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది, నల్లగా అవుతుంది ఆకు. ఉరగడ్డ అయితే చేసుకోండి. మొత్తానికి ఇట్లా ఒక వరుస అయితే పేరుస్తున్నారు. కొద్దిసేపు నేను కూడా అందించినాం, మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇది అన్నీ ఆ విధంగా అయితే పెట్టినాము కదా, అటు సైడ్ ఇటు సైడు చూడవచ్చు. అన్నీ ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పేరుస్తున్నాం. వీడియో కొద్దిగా లాస్ట్ వరకు చూడండి, కొద్దిగా లెంతీగా ఉండొచ్చు అనమాట. మొత్తం అంతా మేము మండే వేసి పట్ట కప్పే వరకు అయితే వీడియో తీస్తున్నా, అప్పటి వరకు తీస్తా. నేను కూడా పని చేస్తున్నాం. మొత్తానికి ఇది మండ పెట్టాలంటే కనీసం కొయ్యడానికి ఒకరు, ఈ విధంగా పెట్టడానికి ఒకరు, మధ్యలో అందించడానికి ఒక 4 మెంబర్స్ అయితే ఉండాలన్నమాట. 4 మనుషులు ఉంటే మండ అయితే సింపుల్గా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం పొద్దున్నే వెళ్ళడానికి ట్రై చేయండి. పొద్దున డమ్ ఉంటుంది కాబట్టి ఆకు ఇరిగిపోదు, మెత్తగా మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 వరుసలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒకదాని మీద ఒకటి పెడుతున్నాం, ఒకటే సైడు 2 వరుసలు ఒకటే తుక్కు అనమాట. మళ్ళీ మనం ఇంకా దీనిపైన పెట్టాలంటే ఈ కాండాలన్నీ అటు సైడ్ తిప్పి పెడితే మనం మళ్ళీ రేపు రోజు మండే తిప్పడానికి కావాలి కాబట్టి మనకు అవసరమైతే. ఇట్లా మంచం వేసి ఎందుకు దొరుకుతున్నామంటే కిందికి కరుసుకోవద్దనమాట. మనం ఊకే అలకాగా పెట్టుకుంటూ వస్తే పైకి వస్తుంది కాబట్టి. ఈ మంచం కానీ మన దగ్గర శనికాడ కాబట్టి తడకైతే లేదు, తడకలేదు కాబట్టి మంచం ఉండే, ఈ మంచంతో దొక్కుతున్నాం. మీరు తడక యూజ్ చేయండి, తడక ఉంటే మరసంగా ఆకు దగ్గరికి అయిపోతుంది అనమాట. మనం ఊకే లూజ్ ఆకు పెడుతున్నాం కాబట్టి చాలా హైట్ వస్తుంది మామూలుగా. అలా హైట్ వెళ్ళిపోకుండా చూడండి, ఇప్పుడు తొక్కేదానికి పక్కన ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంది. అది నార్మల్ ఆకు కొద్దిగా హైట్ ఉంటుంది, కొద్దిగా ఊకే లైట్గా తొక్కాలి. మామూలు మంచులు తొక్కితే రాదనమాట తడక. కానీ ఇది
మంచం ఉండే మేము ఇంటికి పోయి తడకెందుకు దేవాలని ఇదే మంచం అయితే వేసి దొక్కుతున్నాం. మీరు తడకేసి దొక్కొచ్చు. వాటర్ అయితే ఏం పెట్టట్లేదండి. మీరు కూడా కంపెనీ వాళ్ళని అడిగి వాళ్ళు ఒకవేళ పెట్టన్నట్టే పెట్టండి, ఎంత పెట్టాలో కూడా వాళ్ళైతే చెప్తారు. ఏమొద్దంటే డైరెక్ట్ మీరు వాటర్ పెట్టకుండా అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే సంవత్సరం పొగాకు పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళది ఎలా చెప్తే అలా మనం తప్పదు మరి. ఎందుకంటే మనం కంపెనీతో అగ్రిమెంట్ కూడా రాపించుకుంటాం కాబట్టి కంపెనీకి తీసుకెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా మనం ముందే వాళ్ళకి ఒక ఇన్ఫార్మ్ చేసినాం అనుకో, వాళ్ళు వచ్చి మీ ఆకు చూసి ఎట్లా ఏ విధంగా అనేది అయితే చెప్తారు. ఇంకా మొత్తానికైతే మండ అయితే ఆ విధంగా పెట్టేసినాం, అయిపోయింది. ఇప్పుడు పట్టు అయితే కప్పుతున్నాం అనుకోండి, ఎందుకంటే ఎండ వచ్చింది. ఇంకా ఎండ వచ్చినా కూడా మనం అట్లే మండ పెట్టడానికి ట్రై చేస్తే ఆకైతే ఇరిగిపోతుంది. ఆకు ఇరిగిపోతుంది కాబట్టి మేమైతే క్లోజ్ చేస్తున్నాం. ఇదంతా అయిపోయింది. ఇదంతా కింద ఆకిది. ఇంకా కింద నాకు నలగ లేకొని అది నలగ అంటారు కదా కసి, అందులోకైతే వెళ్ళిపోతుంది. అది కూడా అడుగుతున్నారు 5,000 6,000, కానీ ఇంకా ఎవరైతే పట్టియట్లేదు. ప్రైవేట్ వాళ్ళు వ్యక్తులు కూడా తిరుగుతున్నారు మన సైడు 5,000కి ఏంటంటూ. మనకి గిట్టుబాటు రేట్ వస్తే అది కూడా అమ్మేస్తాం. దాంట్లోకైతే పోతాను అనమాట. కింద ఆకు అంతా కింద పడి ఉంటుంది. ఇది ఇంకా రేపు మార్నింగ్ వచ్చి కోయాలి. అవి రేపు పొద్దున వచ్చిన తర్వాత అవి కూడా కోస్తాం. ఇంకా ఈ కింద పడి నాకంతా తీసేస్తారు. ఇప్పుడు మొత్తానికి వచ్చేసి మా 3 వరుసలు అయితే తీసుకున్నాము ఈరోజు పొద్దున. అంటే పొద్దున్నే వచ్చినాము. ఇప్పుడు 7:30 8 అవుతుంది. ఈ టైం వరకు డమ్మున్న ఆకులు అన్నీ అయితే దింపేసినాము. అట్లా పట్ట కప్పేసి మొత్తానికి అయితే సెట్ చేసినాం అనమాట. ఇది ఇంకా ఉంది. మనం అంతా ఒకటేసారి మండ పెట్టకుండా రోజు కొద్దిగా మండ పెడుతున్నాం మేము. ఆ పట్ట కప్పిన కింద ఆకును కూడా మళ్ళీ రేపు పొద్దున వచ్చేసి ప్లేస్ చేంజ్ చేయాలన్నమాట. మండ తిప్పేయాలంటారు కదా, మళ్ళీ ఆకు యువతలకైతే పెట్టి చూస్తున్నారు కదా ఇట్లా ఇరిగిపోతుంది. ఈ టైం అయింది ఎండకి, అందుకనే ఇంకా మండ అయితే పెట్టట్లేదు, దాన్ని వదిలేసినాం. ఆకు మీకు మండ ఏ విధంగా పెట్టాలో అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే నేను పని చేస్తున్నా కాబట్టి దాన్ని అయితే ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినాను. మొత్తానికి వచ్చేసి పొద్దున్నే వెళ్ళండి. నీళ్ళు కొట్టాలో లేదో మీ కంపెనీ వాళ్ళని అడగని వాళ్ళు చెప్తారు, మేమైతే పెట్టట్లేదండి. పొద్దున్నే వెళ్ళి ఆకులు అయితే కోసుకొని దాన్ని డబల్ మడతేసి కింద ఒక పట్ట కానీ లేదంటే ఊరగడ్డి ఏదో ఒకటి గడ్డి కరిచి దాని మీద అన్ని పురుకోసలు ఒకటే సైడ్ ఉండేలా అవతల యువతల పెట్టి మళ్ళీ దాని మీద రివర్స్ కూడా పెట్టి అయితే చేస్తున్నాం మేము. ఇది మాకు ఇంకా ఇది వేరే సీరియల్ అన్నమాట. అది ఇదే అండి మొత్తానికి మా మండ అయితే ఈ విధంగా పెట్టేసినాము. ఈ కింద ఉన్న ఆకులను యూజ్ చేస్తున్నాము. రేపైతే మళ్ళీ పొద్దున్నే మండ తిప్పేసిన తర్వాత మనకి డంబర్న ఆకులు అవి కూడా దింపేసి ఏవేవైతే మండ పెట్టుకుంటామో అవి అయితే పెట్టేస్తాం అనమాట. పొగాకు గురించి మనం ఇంకా వీడియోలు అయితే తీస్తాము. ఎవరైనా మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అన్ని పొలాల గురించి అయితే మనమైతే ఇంకా వీడియో తీయడానికి ట్రై చేస్తాము. ఇదండి మామైతే మండే ఈ విధంగా అయితే పెడుతున్నాం. మీ సైడ్ ఏ విధంగా పెడుతున్నారో ఒకసారి చెప్పండి. మా సైడ్ అయితే ఈ విధంగా పెడతారు, మేము కూడా ఇట్లానే పెడుతున్నాం మొత్తానికైతే. ఇప్పుడు దానికట్టు పోదాం మన పొగాకట్టుకి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన పొగాకు ఇంకా పంటల గురించి అయితే తీస్తాను నేను. వీడియోని లైక్ చేయండి.